కింగ్ నాగార్జున హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్గా, అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో, విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన చిత్రం నా సామిరంగ. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ మీకోసం. ఈ చిత్రం గతంలో రిలీజ్ అయిన నాగార్జున చిత్రం సోగ్గాడే చిన్ని నాయన స్టైల్లో సాగే ఒక విలేజ్ డ్రామా. చిత్రంలో ప్రధానంగా నాగార్జున అల్లరి నరేష్ల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ బాండింగ్, నాగార్జున ఆషికాల మధ్య నడిచే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటాయి. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాగార్జున ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్గా రా అండ్ రగ్డ్ లుక్తో ఉంటూ చలాకీగా నటించారు. ఇక హీరోయిన్ ఆషికా స్క్రీన్ ప్రజెన్స్ ఈ చిత్రానికి వన్ ఆఫ్ ద హైలైట్స్గా చెప్పవచ్చు. స్క్రీన్ మీద ఆషికా చాలా అందంగా కనబడింది, చక్కగా నటించింది. కాగా అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి మరొక హైలైట్గా చెప్పవచ్చు. తను స్క్రీన్ మీద ఉన్నంతసేపు చాలా ఈజ్తో న్యాచురల్గా నటించాడు. కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్స్ అంతగా బాగోలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సబ్స్టాండర్డ్గా ఉన్నాయనిపించింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఈ సినిమాలో ట్విస్టులంటూ పెద్దగా ఏమీ ఉండవు. ఒక సర్వసాధారణమైన విలేజ్ బ్యాక్డ్రాప్ మాస్ ఎంటర్టైనర్. కానీ ప్రేక్షకులకు కావలసిన మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. పైపెచ్చు ఈ సంక్రాంతికి ఒక పెర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్గా కూడా ఈ చిత్రాన్ని చెప్పవచ్చు. పాలసీని ఈ చిత్రానికి ఇస్తున్న రేటింగ్ 3.25/5.